నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు సాయంత్రం బాపులపాడు మండలం రంగన్నగూడెం మరియు సింగన్నగూడెం గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు పాల్గొని నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 5/7/2025 శనివారం సాయంత్రం 4 గంటలకు రంగన్నగూడెం బాపులపాడు, సాయంత్రం 5 గంటలకు సింగన్నగూడెం బాపులపాడు మండలం ఏడాది పాలనలో ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలు, పనులు, విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా నెల రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు నిర్వహించే విధంగా రూపొందించిన సరికొత్త కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు సాయంత్రం బాపులపాడు మండలంలో నిర్వహించనున్నారు. కావున గన్నవరం నియోజకవర్గ మీడియా సోదరులు కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరుతున్నాము. నోట్ పెట్టుకుని ఎస్టిమేషన్ వేయించండి. ఈ రోడ్డు డ్రైనేజ్ ఎస్టిమేట్ అయిపోయింది. నాకు ఎన్ఆర్ చేసి నేను పెట్టాను. పంచాయతీ నిధులు ఉన్నాయి మేమన్నా నేను చేపిస్తాను. ఏం చేసావు నేను డబ్బులు ఉన్నాయా లేవు? నేను చెప్పినా రూల్ ప్రకారమే ఎత్తారు. రూల్ దాటి ఎవరు నేను చెప్పినంత మాత్రం ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఆన్లైన్ లో లేదంటే ప్రభుత్వాలు చెబితే మీరు వినబాకండి. ఆన్లైన్ లో లేకపోయినా ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు నేను 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా, దొంగ ఇళ్ల పట్టాలు మంచి ఇస్తానని ప్రతి మీటింగ్ లో చెప్పా. ఊరు వాడు చెప్పాను. మీ ఊర్లో కూడా మైక్ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో తీర్మానం కూడా చేశారు పేద ప్రజలకు ఇల్లు ఇస్తామని. కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే నేను ఏం చేయలేదు. హనుమాన్ జంక్షన్ లో తిరుగుతుంటే అప్లికేషన్ పెట్టుకోలేదు అన్నారు. అదేంటంటే ఆన్లైన్ లేదన్నారు. ఆన్లైన్ లో ఉన్నా లేకపోయినా మీకు అనవసరం. మీరు అప్లికేషన్ సెక్రటరీకి వెళ్ళి మీరు ఇచ్చేయండి. నేను ఇవాళ చెప్పా, ఎండిఓకి చెప్పా, అన్ని వాళ్ళలో చాటింపు వేసైనా ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ మీరు చెప్పి చేపించాలి. పెన్షన్ ఇస్తామని చెప్పాం. 1000 పెంచి పాత 3 కూడా ఇచ్చాం. వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు అంతకుముందు. ఆ వాలంటీర్లు కూడా నేనే ఇచ్చి ఉద్యోగాలు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారే తిరుగుతున్నారు. 12 నెలల నుంచి ఏదో ఊరు ఆయన ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ప్రజల వద్ద పాలన చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఆయన 95. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు తిప్పుతాడు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరగడం చూసారా? మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం చేస్తుందని చెప్పండి. జనాలు చదువుకున్నారని చెప్పండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారని చెప్పండి. ఒకసారి మీరు మలవల్లి వెళ్ళి చూసిరండి. మీకు 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వెళ్ళి చూసిస్తే మలవల్లి ఎలా ఉందో చూడండి. మీకేం ఉద్యోగాలు రావు, మీ పిల్లలకు వస్తాయి. ఒకసారి చూసి వస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నారు. మీకోసం పెద్దగా ఏం చేసి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు గారు చేస్తాడు. ఈ పెన్షన్లు ఇవ్వటం ఏంటి, ఇది సంవత్సరంలో ఏం చేసింది ప్రభుత్వం, ఇది గన్నవరం ఎమ్మెల్యేగా సంవత్సరంలో నేనేం చేశాను అనేది చూడండి. ఓకేనా? ఓకే సార్.